ఇండైజెషన్, గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి? ఎప్పుడైతే మనము ఆహారం తిన్న తర్వాత భోజనం చేశాక కడుపు నిండుగా ఉండి వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ కానీ నాసియా, నాసియా అంటే వాంతు అయినట్టు అనిపించింది కానీ వామిటింగ్ రాదు. అండ్ రెండోది వామిటింగ్స్ అవ్వటము, భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు వామిటింగ్స్ అవ్వడము, కొంతమందిలో అయితే ఫుడ్ తిన్నాక లూజ్ మోషన్స్ అవ్వటము, ఇలాంటి సెన్సేషన్స్. భోజనం చేశాక ఫుడ్ తిన్నాక కడుపులో విపరీతమైన నొప్పి రావటము, ఉదయం తింటే సాయంకాలం వరకు తిన్నది జీర్ణం కాకపోవడము, కడుపంతా బరువుగా అనిపించడం, ఇవన్నీ వివిధ రకాలుగా మనకి గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి కన్సల్ట్ అవ్వడము జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రధానమైన కారణాలు ఏంటి అని అంటే టైంకి తినకపోవడము, ఆకలి అయినప్పుడు ఆకలి అయ్యేంత వరకు వెదురు చూసి తర్వాత తినడము, కొన్ని సందర్భంలో మనం పని ఒత్తిడిలో పడి ఆకలి అయినా కానీ తినుకోకుండా పోస్ట్పోన్ చేయటము, మూడోది ఆకలి అయినప్పుడు తినే ఆహారం ఎంత స్పైసీగా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాము, అది స్పైస్ ఎక్కువ కూడిన ఆహారమా, డీప్ ఫ్రై చేసిన ఆహారమా, లేదంటే మసాలాలు ఇవన్నీ బాగా పెట్టి చేసిన ఆహారమా, ఫ్రెష్ ఫుడ్ కావునా కాదా, ఇవి మనము గమనించాల్సిన విషయం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మెయిన్గా మనం చూసుకోవాల్సిన మనము పచ్చళ్ళు బాగా తింటాం. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి అని చెప్పేసి ఇవన్నీ కలుపుకొని బాగా తింటాం. ఈ పచ్చళ్ళు కూడా దాంట్లో ఉప్పు వాడతారో, ఆయిల్ ఎంతైతే దాంట్లో వాడతారో, ఎంతైతే ఫర్మెంట్ చేసి పెడతారో దాని ఎఫెక్ట్ మన పైన, అల్సర్స్ పైన కూడా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కాజ్ చేయడానికి తోడ్పడతాయి. సో ఇవి మెయిన్గా మనం చూడాల్సినవి అయితే ఏ రకంగా తినాలి, ఏం తినాలి అనేది మనము శ్రద్ధ వహించి చేసుకోవాల్సి ఉంటుంది.